ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో తల్లిదండ్రులు దేవులా అని మనం నేర్చుకున్నాము. ఈ రోజు మనమొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఈ సందేహం వస్తూనే ఉంటుంది. అసలు దేవుడికి మనం ఏమి అర్పించాలి? మనం ఎంతో భక్తితో సమర్పించే వాటి వెనుక ఉన్న అసలైన అర్థమేంటి? రండి, ఈరోజు ఈ విషయాన్ని కొంచెం లోతుగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, మనం దేవుడి మీద మనకున్న ప్రేమను, భక్తిని చూపించడానికి ఏం చేస్తాం? పూలు, పండ్లు, కొబ్బరికాయలు, కొన్నిసార్లు డబ్బులు కూడా సమర్పిస్తూ ఉంటాం. ఇదంతా మన కృతజ్ఞతను చెప్పుకోవడానికి ఒక అందమైన మార్గం. మన సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? పరమాత్ముడి అసలు స్వరూపం ఎలాంటిది? ఆయన నిరాకారుడు, అంటే ఆయనకు మనలాగా ఒక భౌతికమైన రూపం లేదు. ఆయన అశరీరి, అంటే శరీరం కూడా లేనివాడు. మరి అలాంటప్పుడు మనం ఇచ్చే ఈ భౌతికమైన వస్తువులు ఆయనకు నిజంగా అవసరమా? ఈ ప్రశ్న మనల్ని ఒక కొత్త డైరెక్షన్లో ఆలోచింపజేస్తుంది. ఇక్కడ ఈ పోలిక చూడండి, మీకే విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపు మనం అర్పించేవి భౌతికమైనవి, అంటే కంటికి కనిపిస్తాయి, కాని శాశ్వతం కాదు. మరోవైపు దేవుని స్వరూపం దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఆయన నిరాకారుడు, అశరీరి, అహంకారం లేనివాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? మనం బయట ఇచ్చే వస్తువుల కన్నా మన లోపలికి సంబంధించిందేదో ఆయన మన నుంచి కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది కుదా. అయితే మరి దేవుడు నిజంగా మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఆయన ఆశించే అసలైన అర్పణ ఏంటి? జవాబు చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. దేవుడికి కావలసింది మన చేతిలో ఉండే వస్తువులు కాదండి, మనలో ఉండే స్వచ్ఛత. అంటే ఏ కల్మషం లేని ఒక పరిశుద్ధమైన మనస్సు, నిజాయితీతో నిండిన హృదయం. దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. ఒకవేళ మనస్సు నిండా మోసం, అబద్ధాలు, కపటం పెట్టుకుని బయటకు మాత్రం 100 టెంకాయలు కొట్టాం, పెద్ద పెద్ద పూలదండలు వేశామనుకోండి, దేవుడు వాటిని స్వీకరిస్తాడా? అస్సలు స్వీకరించడు. ఎందుకంటే పరమాత్ముడి చూసేది మనం బయట చేసే పనులను కాదు, మన లోపలున్న ఆలోచనను, మన స్వభావాన్ని. మరి అలాంటప్పుడు మనం ఏమి సమర్పించాలి? దేవుడే స్వయంగా మనల్ని అడుగుతున్నాడు, మీ దగ్గరున్న మంచి వస్తువులు కాదు, మీలోని చెడును నాకర్పించండి అని. అవును, మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టే ఈ 5 వికారాలున్నాయి కదా, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. వీటిని ఆయనకు సమర్పించమంటున్నాడు. ఇదే అసలైన నైవేద్యం. ఇక్కడే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇది కేవలం మనలోని బలహీనతలని వదిలేయడం మాత్రమే కాదు, ఇది ఒక డివైన్ ఎక్స్చేంజ్ లాంటిది. మనం మనలోని చెడును ఆయనకు అర్పించినప్పుడు ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఆయన తన దివ్యమైన గుణాలతో, శక్తులతో నింపుతాడు. వావ్, ఎంత గొప్ప విషయం కదా ఇది! ఈ ప్రాసెస్ని 2 సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు. మొదటిది, మనలోని బలహీనతలేంటో నిజాయితీగా గుర్తించి వాటిని మనస్ఫూర్తిగా పరమాత్మునికి ఇచ్చేయడం. రెండవది, ఆ తర్వాత మనసుని ఓపెన్ చేసి ఆయన నుండి శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్రత లాంటి దివ్యమైన గుణాలను ఒక వరంలా స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిజమైన అర్పణ లేదా సమర్పణ అనేది మనం బయట చేసే ఏదో ఒక క్రియ కాదు, అది మన లోపల జరగాల్సిన ఒక గొప్ప పరివర్తన. మనల్ని మనం ఉన్నతంగా మార్చుకునే ప్రక్రియయే అసలైన పూజ, అదే అసలైన నైవేద్యం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం లేదా మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి. తదుపరి ఎపిసోడ్లో అశరీరుడైన దేవుని పూజ మరియు ప్రార్థన ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. ఓం శాంతి.